హాయ్ అండి. ఈరోజు పొంగనాలు టమోటా కారం చేసుకుందామండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఇడ్లీ దోశలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. దానికోసం ఇడ్లీ బ్యాటర్ని తీసుకునేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ అండి, ఉప్పు, సోడా ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయ్యిందండి. ఉప్పు తగినంత వేసుకోండి. చిటికెడు సోడా ఉప్పు అయితే సరిపోతుంది. అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ని చూడండి, నేను వీడియోలో చూపించినట్టు రావాలండి. అలా వస్తేనే బాగా మనకి పొంగి బాగా వస్తుందండి. పొంగనాలు అనేది బాగా పొంగుతాయి. నెక్స్ట్ దీన్ని తీసి పక్కన పెట్టుకునేయాలండి. పక్కన పెట్టుకునేసి మనం టమోటా కారం చేసుకుందాం అనుకున్నాం కదా. టమోటా కారం కోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, నేను 6 టమోటాలు తీసుకున్నానండి. 6 టమోటాలకి 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక పెద్ద ఆనియను, నెక్స్ట్ 6 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకొని దీన్ని పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. పోపులో వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది ఎత్తి పోపులో వేయాలండి. అది పోపులో ఒక 5 to 10 మినిట్స్ మీడియం టు సిమ్లో బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయినప్పుడే మనకు ఆ టమోటాల్లో, ఆనియన్స్లో ఉండే పచ్చివాసన అంతా పోయి కారం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. దీని పేరే కారం, కానీ కారం అయితే ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్ అండి పొంగనాలకి. నెక్స్ట్ పొంగనాలు ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ను, ఆ బ్యాటర్ని ఎత్తి దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని ఇవి కూడా 5 to 10 మినిట్స్ మీడియం టు సిమ్లోనే ఉడకాలండి. ఉడికినప్పుడే అది పిండిగా లేకుండా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత 2 సైడ్లు బాగా ఫ్లిప్ చేసి కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చాయండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.